మూడు చెప్పాను కదండి, 3 సంతానాలు అన్నాడు. ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరం ఉందని ఇసుక, భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులు. ఈ భూమి మీద ఉన్న ఇసుక రేణువులు ఎవరు? సముద్ర తీరం ముందు ఉన్నటువంటి ఇసుక ఎవరు? ఆకాశంలో నక్షత్రాలు. ఎవరంటే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వేరు, నిజమైన ఇశ్రాయేలు వేరు. ఒకసారి నతానేలు దగ్గరికి యేసు వెళ్ళి, నతానేలు నువ్వు కవటం లేని వాడు అయ్యా, నిజముగా నీవు దేవుని పెట్టారా? ఈ రోజు పాత నిబంధన గ్రంథంలో యూదులు, ఇశ్రాయేలీలు మన ఆసియా ఖండం ఉన్నటువంటి జెరూసలేంలో బెత్లెహేం ప్రపంచానికి నడిబొడ్డుగా ఉన్నటువంటి భూగోళానికి సెంట్రల్ పాయింట్ బెత్లెహేం అనే స్థలములో మన ప్రభువైన యేసుక్రీస్తు జన్మించాడు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు యూదులంతా కూడా ఎవరండి? ఇస్సాకు సంతానమే. వారిని ఆకాశ నక్షత్రాల లాగా దీవిస్తాననేది సారా కొడుకు ద్వారా జరిగినటువంటి సంఘటన. కానీ వారు యూదులుగా ఉన్నప్పటికీ వారేమో అక్షరానుసారమైన శృతి జరిగిస్తారు. దేహం అంటే ఒక రక్తాన్ని చిందించడం, లేదా కలితో పోయడం అలాంటిది. కానీ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవుడు తన శరీరం అందే శిక్ష విధించాడు. యేసుక్రీస్తు గాయపరచబడ్డాడు, మేకులు కొట్టబడ్డాడు, చీల్చబడ్డాడు. ఆయన కాల్చిన రక్తం ద్వారా దాన్ని విశ్వసించినప్పుడు మానవుని యొక్క హృదయంలో ఆత్మ సంబంధమైన శృతి కలుగుతుంది. ఆ శృతి ద్వారా నిజమైన ఇశ్రాయేలు, ఆకాశ నక్షత్రాల లాంటి దైవజన విశ్వాసులు ఇశ్రాయేలు ఎవరంటే ఇక్కడ కూర్చుని యేసు రక్తంతో కలిగి ఉన్నటువంటి మరి ఈ ఎవరండి? కొడుకు పుట్టాడు. అయితే దుఃఖపడుతున్నాడు అబ్రహాం. 13వ అధ్యాయం 14-15 చదువుతుంటే దుఃఖపడుతుంటే, భయపడకు, అతన్ని కూడా నేను ఆశీర్వదిస్తాను, అతని కడుపులో నుంచి కూడా 12 మంది రాజులు వస్తారు అన్నాడు. దేవుని విశ్వాసం ఎంత గొప్ప దేవుడండి. 12 మంది రాజులు పుట్టాడు. సరే అటు వెళ్ళండి అన్నాడు. వెళ్ళేది ఆ ఇష్మాయిల్లో చెప్పినటువంటి సంతానం ఎవరంటే షేకులు, అరబ్బులు. సరేండి, ఎవరు? షేకులు, అరబ్బులు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటారంటే సౌదీ అరేబియా, దుబాయ్, ఇరాక్. ఇస్మాయిల్ సంతానం అంటే అక్కడ ఉన్నారు. సౌదీ అరేబియా, ఇరాక్ ప్రాంతాల్లో ఇస్మాయిల్ సంతానం రాజులు గొప్పవారు, చాలా గొప్పగా ఉన్నారు. అప్పుడప్పుడు మన ఇండియా నుంచి కొంతమంది కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు పొందేవాళ్ళు అప్పుడప్పుడు సౌదీ అరేబియా, దుబాయ్ కొంత ఆహారం కోసం, డబ్బు కోసం వెళ్తూ ఉంటారు. దేవుడు వారిని కూడా ఆశీర్వదించే డబ్బు ఇచ్చేవాళ్ళుగా నీవు ఆశీర్వాదంగా ఉంటావు అనేది గొప్ప దేవునికి స్తోత్రం. అంటే పోయి తెచ్చుకోమని కాదు, నేను అప్పుడప్పుడు వాళ్ళు వస్తే ఇద్దాం అనుకుంటున్నా. మన బొంబాయికి వెళ్ళాను, కొంతమంది సేవకులు ఉన్నారు. ఆ ఫారినర్స్ అలా కనిపిస్తే చాలు, సెకండ్లపై సెకండ్లు. ఆడవాళ్ళకి ఇవ్వాలో తెలియదు, మగవాళ్ళకి ఇవ్వాలో తెలియదు, ఎవరికి ఇవ్వాలి సరే ఇచ్చినా లేదా. కానీ ఆలోచన అంటే ఇస్తే ఆ చేతిలో పడేదని పెడతాడేమో. మన బొంబాయికి వెళ్ళాను. బొంబాయిలో ఈ నెల వెళ్ళి 28, 29 అదుగు ఆ బ్రదర్ నేను ఇంకో కొంతమంది వెళ్ళినాం బొంబాయికి. 28, 29 సువార్త సభల్లో వాక్యం చెప్పాను. తర్వాత నేను సముద్రంలో గేట్ ఆఫ్ ఇండియా అవన్నీ ఉన్నాయి, సచిన్ కాలేజీ, బతికిన కాలేజీ, జంతువుల కాలేజీ మొత్తం తిప్పాను. సముద్రంలో ఒక షిప్ లో అక్కడ ఒక ద్వీపం ఉంది, సముద్రం మధ్యలో దీపంలో నిల్చోబెట్టి తీసుకొస్తాను. ఎక్కాను. పక్కనే ఒక ఫారినర్ పక్కన ఉన్నారు నా పక్కన. తర్వాత చాలా మంది నాతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళు ఒకటే మాటలు, ఇక అంత ఇబ్బంది వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మాత్రం వెనక రావట్లేదు, సెకండ్లు ఇస్తున్నారు. అంటే నేను ప్యాకెట్లు కొనుక్కున్న చిప్స్ అవి ఆయన తినమని ఇచ్చాను, కానీ నేను చేయాలి ఆయనతో పాటు వచ్చిన వాళ్ళకి ఇచ్చాను. ఒకరోజు విదేశాలకు తీసుకొస్తే ఇచ్చేస్తా వాళ్ళకి. మన ఇండియా భారతదేశంలో దేవుడు పెట్టారా, యూదుల్ని దేవుడు అక్షరానుసారంగా వాగ్దానం నెరవేర్చబడుతూ దీవించబడుతున్నప్పటికీ వారు యేసు రక్తంతో కలవడంతో వరకు మనకంటే కూడా వారు తక్కువలే. మనము లేకుండా వారు సంపూర్ణులు కాలేదు. దేవుడు పెట్టారా, దేవుడు నిన్నుగా ఆశీర్వదించి గొప్ప ఇల్లుగా భారతీయులుగా ప్రభు ఆశీర్వదిస్తారు. అది ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే దేవుడు పెట్టారు వెనకాల మరచి విడిచి అలా ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తారు. దేవుడికి స్తోత్రాలు.